गुड मॉर्निंग स्टूडेंट्स। सभी को शुभोदय बच्चों। कैसे हो सब? आज हम 7वीं कक्षा में तीसरा पाठ हिंदी दिवस के बारे में जानने की कोशिश करते हैं। ओके ना? तीसरा पाठ का नाम क्या है? हिंदी दिवस। इस हिंदी दिवस पाठ से संबंधित पहले हम यहाँ पर इस चित्र को देखेंगे। देखो यहाँ पर चित्र, यहाँ पर क्या क्या है। चित्र में क्या क्या दिखाई दे रहा है आपको? एक मंच दिखाई दे रहा है। मंच का अर्थ क्या है? एक స్టేజ్ दिखाई दे रहा है। ఒక స్టేజ్ కనిపిస్తుంది। అలాగే స్టేజ్ పైన ప్రిన్సిపల్ సార్ అండ్ అధ్యాపక్ టీచర్స్ ఉన్నారు. అలాగే కింద ఆడియన్స్ అంటే స్టూడెంట్స్ కూడా ఉన్నారు. చైర్స్ పైన టీచర్స్ కూర్చొని ఉన్నారు, సిట్టింగ్ అయి ఉన్నారు. ఓకే. सेकंड क्वेश्चन, बाजू देख रहा लड़का किसके बारे में क्या पूछ रहा होगा? బాజు బేఠా దేఖ్ రహా. బాజు అంటే పక్కకి చూస్తున్నటువంటి ఒక అబ్బాయి. చూడండి, ఒక అబ్బాయి హెడ్ సైడ్కి తిప్పి చూస్తున్నాడు. చూస్తున్నారా? కనిపిస్తున్నారు కదా? యా, ఇక్కడ. సో తను క్వశ్చన్ ఏంటి? తను సైడ్కి తిరిగి కిసే కే బారే మే క్యా పూచ్ రహా హోగా, ఎవరి కోసం దేని కోసం ఏంటి అడుగుతూ ఉండొచ్చు. సో నార్మల్గానే ఇక్కడ మనకి ఒక స్టేజ్ కనిపిస్తుంది. ఆ స్టేజ్ పైన మనకి అక్కడ రాసింది చూసారా? హిందీ దివస్ అని. ఇగో ఇక్కడ హిందీ దివస్ అని రాసిందా? అంటే ఇక్కడ హిందీ దివస్ ప్రోగ్రామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి అబ్బాయి అడుగుతూ ఉండొచ్చు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, मंच पर खड़ा आदमी क्या बोल रहा होगा? मंच पर खड़ा आदमी. मंच पर అంటే స్టేజ్ పైన నిల్చున్నటువంటి పర్సన్ क्या बोल रहा होगा, ఏంటి చెప్తూ ఉండొచ్చు. మనం నార్మల్గానే ఏదైనా సరే స్టేజ్ పైన ఏదైనా ప్రోగ్రామ్ అవుతూ ఉంటే దానికి రిలేటెడ్, ఆ ప్రోగ్రామ్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తూ ఉంటారు స్టేజ్ పైన. అవునా కదా? సో ఇక్కడ మనకి అందరికీ తెలిసిందే, హిందీ దివస్ కోసం మనకి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది కనిపిస్తుంది. సో డెఫినెట్గా హిందీ దివస్కి సంబంధించి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అక్కడ ఇస్తూ ఉండొచ్చు. అవునా కదా? యా. సో ఓవరాల్గా తీసుకుంటే హిందీ దివస్ అనేటువంటిది, హిందీ దివస్ అంటే ఏంటమ్మా? హిందీ డే, లైక్ టీచర్స్ డే, చిల్డ్రన్స్ డే ఎలాగైతే ఉన్నాయో అలాగే హిందీ డే కూడా మనకి ఉంది. అది ఎప్పుడు ఏంటి వాటి కోసం మనం ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఈ లెసన్లో ఉంది. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఎస్. అంతకంటే ముందు छात्रों को लिए सूचनाएं, ఇది మీకోసమేనా? ఛాత్రం కే లియే సూచనాయే, ఇవన్నీ మీకు అందరికీ తెలుసు. బట్ ప్రతిసారి సరే గుర్తు చేస్తూ ఉంటాం, ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా అవి మర్చిపోకూడదు. ఏదైతే అక్కడ వర్క్ ఇచ్చారో అది ఎప్పుడు కూడా ప్రతి లెసన్లో కూడా మనం చేయవలసినవి. సో फर्स्ट पॉइंट, छात्रों के चित्र देखो, पाठ के चित्र देखो और चित्र के आधार पर कल्पना करो कि पाठ में क्या बताया गया होगा. లెసన్ చక్కగా చదివి అక్కడ ఏం చెప్పుంటారో మనం కాస్త అవగాహన పెంచుకోవాలి. నెక్స్ట్ మీ అందరికీ అర్థమయ్యే ఉంటుందమ్మా ఇక్కడ ఏంటది హిందీ దివస్ కోసం చెప్తున్నట్టు. यहाँ पाठ पढ़िए, कठिन शब्द और वाक्य रेखांकित कीजिए. లెసన్ చదివి కఠిన శబ్ద और वाक्य, డిఫికల్ట్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ రేఖాంకిత कीजिए, अंडरलाइन చేసుకోవాలి. नए शब्दों और वाक्यों के बारे में मित्रों से चर्चा कीजिए.
న్యూ వర్డ్స్ సెంటెన్సెస్ ఏమైనా ఉంటే వాటి కోసం మీరు డిస్కస్ చేసుకొని ग्रुप डिस्कशन చేసుకోవాలి. नए शब्दों के अर्थ शब्दकोश में ढूंढिए. న్యూ వర్డ్స్ సెంటెన్సెస్ ఏమైనా ఉంటే అవి కూడాను డిక్షనరీ శబ్దకోశం అంటే డిక్షనరీలో వెతికి డౌట్స్ అనేటువంటివి క్లియర్ చేసుకోవాలి. ఓకే, సో ఇది మనం ఎప్పుడు చేయవలసినవి ఎవ్రీ లెసన్, ఎవ్రీ క్లాస్, ఎవ్రీ లెసన్లో చేయవలసినవి. నెక్స్ట్ పేజ్. ఇప్పుడు మనం లెసన్లోకి వెళ్దాం. లెసన్ అనేటువంటిది హిందీ దివస్ అనేటువంటిది వార్తాలాప పాఠ అంటే కన్వర్జేషన్, ఇద్దరి మధ్య జరిగేటువంటి కన్వర్జేషన్కి ఇక్కడ స్టోరీ ఉంటుంది, వాళ్ళిద్దరు మాట్లాడుకునేటువంటిది. ఆ ఇద్దరు 2 persons ఎవరనంటే రోజీ అండ్ సరిత. రోజీ అండ్ సరిత. ఈ కన్వర్జేషన్ ఏదైతే ఉందో దాన్ని హిందీలో వార్తాలాప్ అంటారు. సో ఫస్ట్ బ్రాకెట్లో అక్కడ చూడండి అన్న ఏమి ఇచ్చారు. సరిత और रोजी दोनों सहेलियां हैं. సరిత అండ్ రోజీ ఇద్దరు కూడా ఫ్రెండ్స్. రాస్తే మే మిల్తీ హే, వాళ్ళు నడుచుకుంటూ వస్తూ త్రావులో కలుస్తారు, మీట్ అవుతారు. బాత్చీత్ కర్తీ హుయి చల్తీ హే, మరి మాట్లాడకుండా ఉండటం అనేటువంటిది ఎవరికి అసాధ్యమైనటువంటి పని, అవునా కదా? దట్స్ ఇంపాసిబుల్. సో ఎప్పుడు మాటలు ఆడుతూనే ఉంటారు, డైలీ మాట్లాడుతూనే ఉంటారు. ఎంత ఆడతారంటే అసలు తరగే జరగదు, జీవితం అంతా టైం ఇచ్చేసినా సరే ఇంకా మాట్లాడుతూనే ఉంటారు. సో ఖచ్చితంగా వీళ్ళు కలిసిన వెంటనే ఇంకా మాట్లాడుతూ నడుస్తూ వెళ్తున్నారు. అందులో రోజీ ఫస్ట్ రోజీ అడుగుతుంది, क्या बात है सरिता, तुम आज बड़ी खुश हो, कहाँ से आ रही हो. రోజీ అంటుంది, क्या बात है सरिता అంటే ఏంటి విషయం సరిత. तुम आज बड़ी खुश हो, నువ్వు ఈరోజు చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు. बहुत बड़ी खुश हो, చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు. कहाँ से आ रही हो, ఎక్కడి నుంచి వస్తున్నావు అని రోజీ అడుగుతుంది. ఎవరిని? సరితని. సరిత ఆన్సర్ ఇస్తుంది చూడండి. సరిత అప్నే విద్యాలయ సే అంటే అప్నే అంటే ఏంటి, మా స్కూల్ నుంచి. కల్ ఏక్ విశేష కార్యక్రమ్ హే. కల్ ఏక్ విశేష కార్యక్రమ్ హే. కల్ అంటే రేపు. మనకి కల్ అనేటువంటి వాడు ఎస్టర్డే అండ్ టుమారో రెండింటికి కూడా హిందీలో కల్ అనేటువంటిది యూజ్ చేస్తారు. కల్ హే అంటే రేపు ఉంది అని వస్తుంది, అంటే టుమారోకి, ఓకే, ఫ్యూచర్లోకి అది ఆ సెంటెన్స్ వస్తుంది. రేపు ఏక్ విశేష కార్యక్రమం హే, ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఉంది. ఉసీకి తయారీ చల్ రహీ హే, దానికోసమే ప్రిపరేషన్ అంతా కూడా నడుస్తుంది అని సరిత ఆన్సర్ ఇచ్చింది. ఎవరికి? రోజీకి. నెక్స్ట్ రోజీ అంటుంది, अच्छा तो तुम्हारे स्कूल में भी हिंदी दिवस मनाया जा रहा है. వెంటనే అనిందట రోజీ. ఏంటని? అచ్చా, అవునా. తో తుమ్హారే స్కూల్ మే భీ అంటే మీ స్కూల్లో కూడా హిందీ దివస్ మనాయా జా రహా హే, హిందీ డే జరుపుకుంటున్నారా? మీ స్కూల్లో కూడా అనంటే ఏంటి, రోజీ వాళ్ళ స్కూల్లో కూడా జరిగినట్టే కదా, అందరూ జరుపుకుంటారు. అన్ని స్కూల్స్ వాళ్ళు కూడా హిందీ డే జరుపుకుంటారు. సో ఎప్పుడైతే రోజీ అడిగిందో సరిత అంటుంది, సరిత చూడండి అక్కడ, హా కల్ 14 सितंबर है ना, इसलिए तो मैं तुम्हें बुला रही थी. సరిత ఏమంటుంది? హా అంటే అవును, కల్ 14 सितंबर है ना అంటే రేపు 14 సెప్టెంబర్ కదా, ఇసీలియే తో మే తుమ్హే బులా రహీ థీ, అందుకే కదా నేను నీకు పిలుస్తున్నాను. ముఝే భీ గీత్ సిఖా దో నా అంటే నాకు కూడా గీత్ అంటే సాంగ్స్ సిఖా దో నా నేర్పించవా.
ఎవరు అడిగారు? సరిత అంటుంది రోజుకి. రేపు 14 సెప్టెంబర్ కదా, అందుకే కదా నీకు పిలుస్తున్నాను, నువ్వు కూడా నాకు కూడా సాంగ్స్ నేర్పించువా అని అడిగితే రోజీ అంటుంది, చూడండి రోజీ అంటుంది అక్కడ, ఠీక్ హే మే తుమ్హే సునాతీ హూ. అంటే రోజీ అంటుంది, సరే నేను నీకు వినిపిస్తాను. సునాతీ హూ అంటే వినిపిస్తాను. ధ్యాన్ సే సునో ఔర్ సీఖ్ లో అంటే జాగ్రత్తగా ధ్యాన్సే కాన్సన్ట్రేషన్ పెట్టి విను, అలాగే నేర్చేసుకో అంటూ రోజీ సరితకి నేర్పిస్తుంది. ఏంటి? హిందీ సీఖో హిందీ బోలో హిందీ కో అప్నావో आओ सब मिलकर गाओ హిందీ దివస్ మనాओ. అంటే ఏంటి? హిందీ సీఖో హిందీ బోలో. సీఖో అంటే ఏంటి? టు లెర్న్. బోలో అంటే ఏంటి? టు టాక్. అంటే హిందీ సీఖో హిందీ నేర్చుకోండి, హిందీ బోలో హిందీ మాట్లాడండి, హిందీ కో అప్నావో హిందీనే యాక్సెప్ట్ చేయండి, హిందీని కూడా యాక్సెప్ట్ చేయండి. ఆవో సబ్ మిల్కర్ గావో. ఆవో అంటే ఏంటి? రండి అందరూ. సబ్ మిల్కర్ గావో కలిసి పాడండి. హిందీ దివస్ మనావో హిందీ డే జరుపుకోండి. ఇలాగా రోజీ సరితకి సాంగ్ నేర్పించింది. నెక్స్ట్ సరిత అంటుంది, హిందీ దివస్ 14 సితంబర్ కో హీ క్యూ మనాతే హై. అడిగింది సరిత, రోజుకి అడుగుతుంది. సరిత ఏమంటుంది? హిందీ దివస్ 14 సితంబర్ కో హీ క్యూ మనాతే హై అంటే 14 సితంబర్ 14 సెప్టెంబర్కే హిందీ డే అసలు ఎందుకు జరుపుకుంటారు అని క్వశ్చన్ వేసింది సరిత. రోజు చెప్తుంది చూడండి, హమారే అధ్యాపక్ నే బతాయా థా కి అంటే వాళ్ళ అధ్యాపక వాళ్ళ టీచరు చెప్పారంట ఆల్రెడీ. ఏంటని? 14 सितंबर 1949 को संविधान में हिंदी राजभाषा के रूप में अपनाई गई है. అంటే ఏంటి? సో వాళ్ళ టీచర్ చెప్పింది ఏంటంట, संविधान में 1949 को संविधान में హిందీ రాజభాషా కే రూప్ మే అప్నాయి గయి. అంటే ఏంటి? సంవిధాన్ అంటే ఏంటి? రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్లో ఏంటని చెప్పారంట? 1949లో హిందీనే రాజభాషగా అంటే ఏంటమ్మా? అఫీషియల్ లాంగ్వేజ్గా అనౌన్స్ చేశారనమాట. ఇప్పుడు 1949 సెప్టెంబర్ 14. సో సరిత అంటుంది, సమझ गई इसीलिए हर साल इस दिन हिंदी दिवस मनाया जाता है. సరిత అంటుంది, ఇప్పుడు అర్థమైంది. ఇస్లియే అందుకే హర్ సాల్ హిందీ దివస్ మనాయా జాతా హై ఇదే రోజు హిందీ డే జరుపుకోవడం జరుగుతుందన్నమాట. అంటే అంటూనే ఇంకా ఏమంటుందంటే సరిత, లేకిన్ హిందీ కో హీ దేశ్ కి రాజభాషా క్యూ చునా గయా. ఇంకో క్వశ్చన్ వేసింది సరిత. ఏంటని? హిందీ కో హీ అంటే హిందీ లాంగ్వేజ్నే దేశ్కి రాజభాషా క్యూ చునా గయా. మన కంట్రీలో అఫీషియల్ లాంగ్వేజ్గా ఎందుకు గుర్తించారు, ఎందుకు ఎంచుకున్నారు? ఏ లాంగ్వేజ్ని? హిందీ లాంగ్వేజ్ని ఎందుకు అంటే ఏదో ఒక రీజన్ ఉండదు కదా. మరి ఇన్ని లాంగ్వేజెస్లో మన హిందీకే ఎందుకు అలాగే అఫీషియల్ లాంగ్వేజ్గా అనౌన్స్ చేశారు? చూడండి అక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ పేజ్ రోజు అప్పుడు చెప్తుంది, క్యోంకి ఎందుకు మనకి హిందీనే అఫీషియల్ లాంగ్వేజ్గా అనౌన్స్ చేశారు అని సరిత క్వశ్చన్ వేసింది కదా. అప్పుడు రోజు చెప్తుంది చూడండి, క్యోంకి హిందీ బోల్నే వాలే హమారే దేశ్ మే సబ్సే అధిక్ హై. ఎందుకంటే హిందీ బోల్నే వాలే హిందీ లాంగ్వేజ్లో మాట్లాడేటువంటి వాళ్ళు భారతదేశమే సబ్సే అధిక్ అన్ని లాంగ్వేజెస్ కంటే హిందీ మాట్లాడే వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారంట.
సో ఎవరు ఎక్కువ మంది ఏ లాంగ్వేజ్ వచ్చో మిగిలిన తక్కువ మందికి లాంగ్వేజ్ నేర్చుకోవడంలో ఎక్కువ ఈజీ అవుతుంది కదా, అవునా కదా? యా. సో అందుకని హిందీని రాజభాషగా అంటే అఫీషియల్ లాంగ్వేజ్గా ఐడెంటిఫై చేసి ఎంచుకున్నారు. లేకిన్ తుమ్ భీ తో బతాओ तुम भाषा में क्या कहोगी. అప్పుడు సరిత రోజీ అడుగుతుందట సరితకి, నువ్వు చెప్పు, స్పీచ్లో నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు. ఇక్కడ చూడండి అమ్మా, అఫీషియల్ లాంగ్వేజ్గా గుర్తించారు. మన ఫ్రీడమ్ ఫైట్ జరిగేటప్పుడు, ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసేటప్పుడు చాలామంది భారతదేశంలో 4 వైపుల నుంచి కూడా చాలామంది ప్రజలు అందులో పార్టిసిపేట్ చేశారు. ఫైట్ కోసం, ఫ్రీడమ్ కోసం ఫైట్ చేశారు. సో అందులో వాళ్ళకి కూడా అప్పట్లో వాళ్ళు కూడాను వాళ్ళ మధ్య కూడాను ఒకరి ఆలోచనలు షేర్ చేసుకోవడానికి, మనోభావాలు తెలుసుకోవడానికి ఒక్కొక్క లాంగ్వేజ్ అనేటువంటిది సెపరేట్గా ఉండేది. కానీ అప్పట్లోనే మహాత్మా గాంధీ గారు తెలుసుకున్నారు, అందరినీ ఒకటిగా చేసేటువంటి ఒక లాంగ్వేజ్ని మనం ఎంచుకోవాలి. అటువంటి లాంగ్వేజ్ ఏదై ఉండాలి, దేన్ని ఎంచుకోవాలి అని ఆలోచిస్తూ అప్పట్లోనే వచ్చినటువంటి ఆలోచన. ఎక్కువ మంది తెలిసినటువంటి వచ్చేటువంటి లాంగ్వేజ్ మన హిందీ లాంగ్వేజ్. సో అదే లాంగ్వేజ్ని రాజ్యభాషగా చేసి అందరినీ కలిపేటువంటి ఏక్తా కే సూత్రమే బాంధితీ హే హిందీ అంటారంటే ఒక్కటిగా అందరికీ ఒకే మాట మీద నడిపిస్తుంది, అందరినీ ఒకే బాటలో నడిపించేటువంటి విధంగా మన హిందీ లాంగ్వేజ్ ఉంటుంది అని మహాత్మా గాంధీ గారు అప్పట్లోనే చెప్పారంట. హిందీ జోడ్నే వాలి హే తోడ్నే వాలి నహి అని కూడా అంటారు. అంటే హిందీ కలిపేటువంటిది, విడదీసేటువంటిది కాదు. అంటే హిందీ వల్ల ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆలోచనలు ప్రతి ఒక్కరికి కూడా హిందీ వచ్చి ఉండాలి. అంటే ఈజీ, ఎక్కువ మందికి వచ్చు కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా నేర్చుకోవడానికి చాలా ఈజీ అయినటువంటి లాంగ్వేజ్. సో అందుకని మనకి హిందీ భాషని రాజ్యభాషగా అఫీషియల్ లాంగ్వేజ్గా ఎంచుకున్నారు. సో ఏ రోజు ఎంచుకున్నారు మనకి అది 1949 సెప్టెంబర్ 14. అందుకే మనం ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ 14న హిందీ డే జరుపుకుంటున్నాం. అది అర్థమైంది రోజుకి. నెక్స్ట్, లేకిన్ తుమ్ భీ తో బతాओ తుమ్ భాషణ్ మే క్యా కహోగి. మరి నువ్వు కూడా చెప్పవా, నువ్వు స్పీచ్లో ఏం చెప్పాలనుకుంటున్నావో రోజు అడిగింది. అప్పుడు సరిత చెప్తుంది, తో సునో. సరిత అంటుంది, అయితే విను అంటూ అభినయ్ కర్తే హుయే బతాతీ హే. యాక్షన్ చేస్తూ, అభినయ్ కర్నా అంటే యాక్టింగ్ చేస్తూ చెప్తుంది. ఏంటని, ప్రధానాధ్యాపక్ జీ ఏవం గురుజనో భాయ్యో और బహనో. అందరినీ సంబోధిస్తుంది. ప్రధానాధ్యాపక్ జీ అంటే ప్రిన్సిపల్ సార్, ఏవం గురుజనులందరూ కూడా అంటే రెస్పెక్టెడ్ టీచర్స్, అండ్ భాయ్యో और బహనో బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఆప్ సబ్కో హిందీ దివస్ కి హార్దిక్ బధాయి. మీ అందరికీ కూడా హిందీ డే శుభాకాంక్షలు అని చెప్తూ ఆప్ సబ్కో బధాయి. నెక్స్ట్, హిందీ హమారే దేశ్ కి రాజభాష హై. సో హిందీ మన భారతదేశంలో అఫీషియల్ లాంగ్వేజ్. ఇసే సీఖనా హమారే లియే బహుత్ జరూరీ హై. సో హిందీ నేర్చుకోవడం అనేటువంటిది మనకి చాలా అవసరం అని చెప్తూ ఇంకా చెప్తుంది. కానీ ఏం చెప్తుంది అనేటువంటి మనం ఇక్కడ రాయాలి. బ్రాకెట్లో ఏమి ఇచ్చారు ఇక్కడ, సరితా నే భాషణ్ మే और क्या क्या कहा होगा. సరిత భాషణలో, ఆ స్పీచ్లో ఇంకా ఏంటేంటి చెప్పి ఉండొచ్చు అని అక్కడ అడుగుతున్నారు. అంటే మనం దాన్ని కంటిన్యూ చేసి రాసే ప్రయత్నం చేయాలి. చూడన్న, హిందీ లాంగ్వేజ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్, మనందరికీ తెలిసిందే. మనం ప్రతి ఒక్కరిని ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నాం కాబట్టి డెఫినెట్గా మనకి ఇంగ్లీష్ అనేటువంటిది రావాలి. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఇంగ్లీష్ అనేటువంటిది ఏ కంట్రీకి వెళ్ళాలన్నా సరే మనకి ఇంగ్లీష్ అనేటువంటిది చాలా అవసరం. కానీ ఫస్ట్ లాంగ్వేజ్ మనం ఎక్కడైతే ఉన్నామో, అది ఏ ప్రదేశంలో ఉంటామో, ఏ ప్రాంతంలో ఉంటామో అది మన మాతృభాష అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇక్కడ ఆంధ్రాలో ఉన్నాం కాబట్టి మనకి
తెలుగు అనేటువంటిది మాతృభాష, అవునా, ఫస్ట్ లాంగ్వేజ్. ఏం ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళకి అది ప్రాంతీయ భాష అవుతుంది. ఒరిస్సాలో ఉండే వాళ్ళకి ఒడియా అనేటువంటిది ప్రాంతీయ భాష కాబట్టి ఫస్ట్ లాంగ్వేజ్. బంగ్లాదేశ్లో ఉండేటువంటి బెంగాలీ అనేటువంటిది వాళ్ళకి ఫస్ట్ లాంగ్వేజ్, అవునా కదా. ఇలాగ ఏ ప్రాంతీయ వాళ్ళకి వాళ్ళ యొక్క భాష మాతృభాష ఏదైతే అవుతుందో అది మదర్ లాంగ్వేజ్ ఏదైతే అవుతుందో అది వాళ్ళకి ఫస్ట్ లాంగ్వేజ్ అవుతుంది. సో సెకండ్ లాంగ్వేజ్ ఏంటి అని అంటే మన స్టేట్ దాటాలంటే మన కంట్రీ అనేటువంటిది ఎన్ని స్టేట్స్ కలిసి ఉన్నాయో మనకు తెలుసు కదా. సో మనం ఒక కంట్రీ ఫస్ట్ దాటాలని మన ఇల్లు గడప దాటిన తర్వాత మనం బయటికి వెళ్తాం. మన బయటికి వెళ్ళిన తర్వాత మన ఊరు దాటిన తర్వాత మనం వేరొక ఊరికి వెళ్తాము. అక్కడ కూడా మన వాళ్ళే ఉంటారు. మన స్టేట్ దాటిన తర్వాత వేరే ఒక స్టేట్కి వెళ్ళవలసి వస్తుంది. ఎక్కడికైనా సరే వెళ్ళవలసి వస్తుంది. మనం ఎందుకు వెళ్తాం మేడం అని అంటే ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, చూడడానికి వెళ్తూ ఉంటాం. ఎగ్జాంపుల్గా తీసుకోండి, మనం తిరుపతి వెళ్తూ ఉంటాం కదా. తిరుపతి వెళ్ళిన వాళ్ళంటే ఎవరైనా ఉంటారా? మన హిందువులు వెళ్తూ ఉంటాం. అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ మన తెలుగు వాళ్ళు మాత్రమే వస్తారా? లేదే, తమిళనాడు నుంచి వస్తుంటారు, కేరళ నుంచి వస్తుంటారు, రాజస్థాన్ నుంచి, రకరకాల స్టేట్స్ నుంచి, వేరే స్టేట్స్ నుంచి ఎంతోమంది ప్రజలు అక్కడికి వస్తూ ఉంటారు. అది మన అందరికీ తెలుసు. మన తెలుగు వాళ్ళు ఇంకా తక్కువగా కనిపిస్తారు. తమిళనాడు వాళ్ళు, కేరళ వాళ్ళు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఒకసారి అబ్జర్వ్ చేశారో లేదో, వాళ్ళ లాంగ్వేజ్ మనం ఎక్కడున్నామా అని అనిపిస్తూ ఉంటుంది. మరి ఇలాగా ఎటువంటి పుణ్యక్షేత్రాలకైనా వెళ్ళాలి అని అనుకుంటే మరి అక్కడ తమిళనాడు నుంచి వచ్చినటువంటి వాళ్ళకి తమిళం వస్తుంది, కేరళ నుంచి కన్నడ వస్తుంది, తెలుగు వాళ్ళు ఆంధ్ర నుంచి వెళ్ళే వాళ్ళకి మనకి తెలుగు వస్తుంది. అందరికీ ఇంగ్లీష్ రావాలని లేదు కదా, రావచ్చు రాకపోవచ్చు. అందరికీ కూడా మనకి రావాలి, వాళ్ళకి రావాలి, అన్ని స్టేట్స్ వాళ్ళకి కూడా సెకండ్ లాంగ్వేజ్ అనేటువంటి హిందీ పెట్టారు. హిందీ అనేటువంటిది ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ఎన్ని స్టేట్స్ ఉన్నాయో మ్యాక్సిమం స్టేట్స్ మనకి ఎక్కువ స్టేట్స్ పీపుల్స్ హిందీ తెలిసిన వాళ్ళే ఉన్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా హిందీ వచ్చిన వాళ్ళే ప్రాంతీయ భాషగా ఉండేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో చాలా తక్కువ మంది హిందీ రాని వాళ్ళు ఉన్నారు మన స్టేట్స్ వాళ్ళు. తమిళనాడు, కన్నడ, ఆంధ్ర ఇటువంటి స్టేట్స్లో హిందీ వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో అందుకనే ఈ మిగిలిన వాళ్ళు కూడా నేర్చుకుంటే అందరు భారతదేశంలో ప్రతి ఒక్కరిని కూడా హిందీ లాంగ్వేజ్ అందరికీ కలుపుతుంది, అందరూ కూడా హిందీలో మాట్లాడగలగరు అనే ఒక ఉద్దేశం. మనం స్టేట్ దాటాలి అని అంటే డెఫినెట్గా మనకి హిందీ రావాలి. మన వాళ్ళతో ఫస్ట్ మనం మాట్లాడగలగాలి, మన ఆలోచనలు షేర్ చేసుకోగలగాలి అని అంటే ఫస్ట్ ఖచ్చితంగా హిందీ అనేటువంటిది రావాలి. అలాగే వాళ్ళ స్టేట్ వాళ్ళు కూడా అలాగే పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళకి కూడా హిందీ అనేటువంటిది సెకండ్ లాంగ్వేజ్ కంపల్సరీ కాబట్టి, అందుకే ఫస్ట్ లాంగ్వేజ్ ప్రాంతీయ భాష మాతృభాషకి ఇచ్చి సెకండ్ లాంగ్వేజ్ అనేటువంటిది మన హిందీకి ఇచ్చారు. ఆ హిందీ ఇప్పుడే కాదు, ఫ్రీడమ్ కోసం ఫైట్ జరిగేటప్పుడు కూడా మన హిందీ చాలా సపోర్ట్ చేసిందట హిందీ లాంగ్వేజ్. ఇందాక చెప్పుకున్నాం కదా, ఇలాంటి స్టేట్స్ నుంచి వేరే స్టేట్స్ నుంచి ఉండేటువంటి వాళ్ళు ఎంతోమంది ప్రజలందరూ కూడా పార్టిసిపేట్ చేస్తే వాళ్ళ యొక్క ఆలోచనని షేర్ చేసుకోవడానికి ఒక లాంగ్వేజ్ మన గాంధీ గారు ఎంచుకున్నారు, అదే హిందీ లాంగ్వేజ్. అందుకే అన్నారు హిందీ జోడ్నే వాలి హే తోడ్నే వాలి నహీ, అంటే హిందీ కలిపేటువంటిది విడదీసేటువంటిది కాదు. సెంట్రల్ గవర్నమెంట్ కూడాను, రాజ్యభాష ఏంటి రాష్ట్ర భాష కూడాను, సెంట్రల్ గవర్నమెంట్ కూడాను హిందీలోనే వర్క్ అంతా కూడా ఉంటుంది. మనం ఒక బ్యాంక్ జాబ్ చేసినా సరే మనం వేరే ఒక స్టేట్కి వెళ్ళి చేయాలంటే డెఫినెట్గా అక్కడ ఉండేవాళ్ళు అందరూ పేదవాళ్ళు, అందరూ ధనవంతులే ఉంటారని ఏం లేదు కదా, అందరూ జాబ్ హోల్డర్సే ఉంటారని ఏం లేదు కదా, పూర్ పీపుల్స్ కూడా ఉంటారు. మళ్ళీ వాళ్ళతో కూడా కన్వర్జేషన్ చేయాలి అని అంటే వాళ్ళకి వచ్చేటువంటి వాళ్ళ ప్రాంతీయ భాష వాళ్ళ లాంగ్వేజే వస్తుంది తప్ప ఇంకేదైనా లాంగ్వేజ్ వస్తుందా అంటే రాదు. సో ఖచ్చితంగా హిందీ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అన్న. మీరు ఎటువంటి జాబ్ చేయాలనుకున్నా సరే,
ఎటువంటి జాబ్ చేయాలనుకున్నా సరే ఇంగ్లీష్ ఒకటి వస్తే సరిపోతుంది అని అంటే అది మాత్రం కంప్లీట్లీ రాంగ్. మన ప్రాంతీయ భాష అందరికీ రావాలి, వస్తుంది. ఇంగ్లీష్ అందరూ కూడా స్టడీస్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ కూడా వస్తుంది. హిందీ కూడా రావాలి, హిందీ లాంగ్వేజ్ కూడా ప్రతి ఒక్కరికి కూడా రావాలి. అర్థమైందా నాన్న? సో ఈ నేర్చుకుంటే చాలా ఈజీ. ఒక్కసారి చదవడం వస్తే ఇంకలాగా కంటిన్యూస్గా చదువుకుంటూ వెళ్ళిపోతారు. రానంత వరకే, డిఫికల్ట్ అనుకునేంత వరకే ఏదైనా సరే ఒకసారి స్టార్ట్ చేస్తే ఇంకా ఎంత బాగుంటుందో హిందీ లాంగ్వేజ్ వినడానికి కానీ, చదవడానికి కానీ, వ్రాయటానికి కానీ చాలా ఈజీ. సో ఇదంతా కూడా మనం ఇక్కడ సరిత రాయి చెప్పుండొచ్చు. ఓకేనా? ఇది హిందీ డే. సో ఈ హిందీ డేని గుర్తించినటువంటి డే ఏదైతే ఉందో సెప్టెంబర్ 14, 1949లో దీన్ని అఫీషియల్ లాంగ్వేజ్గా అనౌన్స్ చేశారు. ఓకేనా? దిస్ ఈజ్ అవర్ హిందీ దివస్. సో ఇంకా మనం నేర్చుకుందాం హిందీ కోసం. ఓకే? సో ప్రజెంట్ మీరు చక్కగా, అందుకే చెప్తున్నాను మీకు, టెక్స్ట్ బుక్ రీడింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టెక్స్ట్ బుక్ రీడింగ్ చేస్తే డెఫినెట్గా ఈజీ అవుతుంది రీడింగ్. ఎందుకు, ఎలా రాస్తాం, హిందీలో ఉండేటువంటి ప్రత్యేకత ఏంటంటే జైసీ లిఖీ జాతీ హై వైసీ హీ పढ़ी జాతీ హై. దేవనాగరి లిపి మన లిపి, హిందీ లిపి అంటే ఎలా రాస్తామో అలాగే చదువుతాం, ఎలా చదువుతామో అలాగే రాస్తాము. అంత చాలా ఈజీ లాంగ్వేజ్ మన దేవనాగరి లిపి లాంగ్వేజ్, మన హిందీ లాంగ్వేజ్. సో ప్రతి ఒక్కరు కూడాను హిందీ నేర్చుకోవాలి. అలాగే హిందీ డే కూడా ఎవ్రీ ఇయర్ మనము జరుపుకోవాలి అని ఆశిస్తూ, టుడే యువర్ వర్క్ రీడ్ టెక్స్ట్ బుక్ ఫుల్ లెసన్. ఓకే? టెక్స్ట్ బుక్ రీడింగ్ జాగ్రత్తగా చేయండి నాన్న. రేపు మీకు నెక్స్ట్ క్లాస్లో మీకు CW ఇస్తాను. ఓకే? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.